పుణ్యక్షేత్రంలో మహా కుంభాభిషేకాన్ని వైభవంగా నిర్వహించారు. అర్చకులు, వేద పండితులు వేద మంత్రోచ్చరణల మధ్య మహా కుంభాభిషేక పూజలను పీఠాధిపతులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. లోక కళ్యాణం కోసం నిర్వహించే మహా కుంభాభిషేక క్రతువులు, పూజలు, హోమాలు, యాగాలతో ఆధ్యాత్మిక వాతావరణంలో శ్రీశైల క్షేత్రం మారుమ్రోగింది. మహత్తరమైన మహా కుంభాభిషేక పూజల నిర్వహణలో పలువురు పీఠాధిపతులు పాల్గొన్నారు. ఈ నెల 16న మహా కుంభాభిషేక పూజలను యాగశాల ప్రవేశం చేసి ఆలయ అధికారులు, అర్చకులు, వేద పండితులు, ఈవో పెద్దిరాజు శాస్త్రోక్తంగా ప్రారంభించారు. అయితే 6 రోజుల పాటు ఆలయంలో జరుగుతున్న మహా కుంభాభిషేక మహోత్సవాలు, యజ్ఞ యాగాలు, ప్రత్యేక పూజలతో వైభవంగా ముగిశాయి. మహా కుంభాభిషేక నిర్వహణకు శ్రీశైలంలోని ప్రధాన ఆలయాల గోపురాలలో ఒకటైన శివాజీ గోపురం పునర్నిర్మాణం జరిగింది. ఆలయ ప్రాంగణంలోని కొన్ని ఉపాలయాలైన పంచమఠాలు, ఆయా ఉపాలయాలలో శివలింగం, నందీశ్వరుల ప్రతిష్ఠ అత్యంత వైభవంగా సాగింది. ఈ కార్యక్రమంలో అర్చకులు, వేద పండితులు, రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ, ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి, దేవాదాయ శాఖ కమిషనర్ ఆలయానికి చేరుకుని పూజలలో పాల్గొన్నారు. మహా కుంభాభిషేక కార్యక్రమానికి భక్తులు భారీగా తరలివచ్చారు. మొట్టమొదటిసారి జరిగింది. ఇది భారతదేశంలోనే అత్యద్భుతమైన కుంభాభిషేకం. కుంభాభిషేకం ముహూర్తం టైంకి శ్రీశైల క్షేత్రంలో ఉన్న 45 ఆలయాలు, ఉపాలయాలు ఏవైతే ఉన్నాయో ప్రాంగణంలో ఉన్న 5 రాజగోపురాలు, స్వామివారి ఆలయం గోపురం, అమ్మవారి ఆలయ గోపురం, ఇంకా ఇతర ఉపాలయాలు, అలాగే శ్రీశైల క్షేత్రంలో ఉన్న అన్ని గోపురాలతో పాటు ఇష్టకామేశ్వరి అమ్మవారి అరణ్యంలో ఉన్న ఇష్టకామేశ్వరి అమ్మవారి ఆలయ సైతంగా 45 ఆలయాల్లో ఒక ప్రణాళికాబద్ధంగా ప్రతి ఆలయ కుంభాభిషేకానికి తగిన అర్చక స్వాముల్ని, దాని పర్యవేక్షకుల్ని ఏకకాలంలో చేసిన మహాకుంభాభిషేకం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే జరిగింది. ఇది భారతదేశానికే తలమానికంగా జరిపిన కుంభాభిషేకం.